ఇది కేసీఆర్ పాపమే, ఆయన వల్లే కాళేశ్వరం కుంగుబాటు, ఖజానాకు భారీ నష్టం. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది. కేసీఆర్ కళ నిజం చేసే బాధ్యతను నాటి మంత్రి హరీష్ తీసుకున్నారు. అప్పటి ఆర్థిక మంత్రి ఈటల నిశ్శబ్ద నేరస్తుడిగా సహకరించారు. సోలో నిర్ణయాలు, ప్రణాళికలు, డిజైన్ లోపాలు, ఆర్థిక అవకతవకలు, బాధ్యులైన అధికారులపై జాలి వద్దు, కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికలో పలు కీలక సిఫారసులు ఏం చేసింది? దాంట్లో ఉన్న అధికారుల మీద కూడా ఎవ్వరి మీద కూడా జాలి చూపొద్దు, కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి సిఫారసు చేసింది. 1,00,000 కోట్లు కొల్లగొట్టేందుకు కాళేశ్వరం నిజామును మించి సంపాదించాలనే మేడిగడ్డ వద్ద నిర్మాణం. తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టు మరణ శాసనం. మహాభారతం, రామాయణం తర్వాత కాళేశ్వరం కథే పెద్దది. అంటే దాని గురించి అది మొదలుపెట్టిన కానుంచి ఇక స్టోరీ ఇక చెప్పుకుంటూ వచ్చారు. లాస్ట్కి ఏమైంది గొడ్డు బర్రె కథ అయిపోయింది. ఇక బర్రె కడుతుంది, ఇక ఈంతది బర్రె కడుతుంది, ఇక ఈంతది పాలిస్తుంది, ఇక అందరు తాగుతారు. లాస్ట్కి పోతే ఇక అది గొడ్డు బర్రె కట్టదు, ఈనదు, దానికి మేత కూడా దండగాన కాడికి దాని మీద పెట్టే ఖర్చు కూడా వేస్ట్ అన్నది తేలిపోయింది. అయితే దీంట్లో ఏం చేసిండు కేసీఆర్? ఇప్పుడు ఒక్కొక్కరు మాట్లాడతారు, ఏంది 1,00,000 కోట్ల అవినీతి అంటే జరిగింది, 1,00,000 కోట్ల ప్రాజెక్టే కదా అని మాట్లాడతారు. వాస్తవానికి 36,000తో స్టార్ట్ అయిన ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచుకుంటా దాన్ని రీడిజైనింగ్లోనే ఒక 30,000 కోట్లు తేడా వచ్చింది. రీడిజైనింగ్ దాన్ని చేంజ్ చేసిండు. డిజైన్ కూడా ఎవరు? సీనియర్ ఇంజనీర్ కేసీఆర్ చేంజ్ చేసిండు. మళ్ళీ ఇక్కడ ఏం మాట్లాడతారంటే మాకు సంబంధం లేదు, ఇంజనీర్ల సూచనల ప్రకారమే దాన్ని ఫాలో అయినామని చెప్తున్నారు. రీడిజైనింగ్, మళ్ళీ అంచనాల వ్యయం పెంపు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దగ్గర 36,000 కోట్ల నుంచి స్టార్ట్ అయ్యి 1,44,000 కోట్లకు తీసుకొచ్చారు. ఎంత ఇంట్రెస్ట్? 11.7% ఇంట్రెస్ట్. ఇక మనది కాకుంటే ఇంకా రాసుకుంటా బొమ్మన్నాడట ఒకడు, రక్తాలు వెళ్ళేదాకా. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని 7% తీసుకొని వచ్చిండు. కేంద్రంతో మాట్లాడి దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించారు. 14 సంవత్సరాల్లో 11.7%తో అప్పులు తెచ్చిండు. కాళేశ్వరం మీద ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి సపరేట్ నిధులు అని చెప్పేసి దాని మీద నిధులు తెచ్చి ఇష్టం ఉన్నట్టు దోసుకున్నారు. అది తేటతెల్లం అయిపోయింది. ఈ పేపర్లనేమో ఇట్లా ఇచ్చిర్రు, ఇక్కడేమి ఇచ్చిర్రు అంటే అన్ని సేము. కాకపోతే ఒక్కొక్కరు అన్ని ఏ అయితే మెయిన్ అంశాలు ఉన్నాయో అందరూ ప్రచురించలేరు. ఒక్కొక్కరు కొన్ని తీసుకుంటారు. కాంట్రాక్టర్ల కమిషన్ కోసమే రీడిజైనింగ్. ఇలా కేసీఆర్ దోపిడీ దొంగ 1,00,000 కోట్లు కొట్టిండు. 200 ఏళ్ల పాటు పాలించాలని అనుకున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ పై 87,449 కోట్ల అప్పు తెచ్చిర్రు. ఆ అప్పుకి ఏంది 11.5% మితితోని 14 సంవత్సరాలకు 11.5% మితి అంటే ఎంత ఇంట్రెస్ట్? మరి తెచ్చినోడు కట్టేటోడా? తెలంగాణ ప్రజల సొమ్ము. పోతే పోనీ అయ్యేదే ఉంది. మనకు కావాలి, అప్పు పుట్టాలి, అప్పటికప్పుడు పుట్టాలదంతా మనం దోసుకోవాలి. తర్వాత వచ్చిన వాళ్ళ మీద పడుతుంది, తెలంగాణ ప్రజల మీద పడుతుంది. మనకేంది అన్నట్టుగా తెస్తే తర్వాత వచ్చిన ఆయన బాధ్యతగా ఒక బాధ్యతాయుతంగా పరిపాలించాలి, తెలంగాణకు మేలు చేయాలన్న ఉద్దేశంతో కేంద్రంతో మాట్లాడి 7.5%కి తీసుకొచ్చిండు. అంటే ఎవరు బాధ్యతగా పనిచేస్తున్నారు అనేది ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఈ విషయాల గురించి మాట్లాడరు. మరి వీళ్ళకు 100 ఎకరాల ఫామ్ హౌస్, టీవీలు, పేపర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉద్యమ సమయంలో బండ్లలో డీజిల్ పోసుకుంటందుకే లేకుండా కొంతమంది పెట్టుబడిదారులు వచ్చి వాళ్ళకు పెట్టుబడులు పెట్టిరు. ఇది వాస్తవమా కాదా వాళ్ళ ఆలోచన చేసుకుంటే తెలుస్తుంది. అటువంటిది ఇవాళ మీకు హెలికాప్టర్లు ఏడికన్నా పోతందుకు వస్తందుకు, మీకు హైదరాబాద్లో మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పెద్ద హాస్పిటల్స్ మీయే, మేజర్ భూములు మొత్తం కొల్లగొట్టేసిరు, అవి మీయే. ఫామ్ హౌజులు, నా ఫామ్ హౌస్కు 4 దిక్కుల 4 రోడ్లు, దానికి మళ్ళీ ఎలక్ట్రిక్ ఫినిషింగ్, లోపలికి పిట్టెలు కూడా లోపలికి రాకుండా, దాంట్లో నుంచి మళ్ళీ కాళేశ్వరంది పైప్ లైను, ఎందుకంటే అందులో ఉన్న బావి నింపుకుంటందుకు. అంటే ప్రతి విషయంలో ప్రతి దాన్ని వాడుకోరు. తెలంగాణ ప్రభుత్వంలో ఏదేది వాడుకోవాలనో ప్రతిదీ వాడుకోరు కుటుంబం కోసమే, కానీ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రం ఎక్కడ కూడా వాడలే. అందులో ఒక ఉదాహరణకు వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక 80% వాళ్ళ కుటుంబానికి వాడుకుంటే 20% తెలంగాణ ప్రజల కోసం ఖర్చు పెట్టిరు. 80% వాళ్ళ కుటుంబానికే పోయింది. ఆ 20%లో తెలంగాణ ప్రజలకు ఎక్కడ ముక్కు బిండి వసూలు చేశారు. ట్యాక్స్లు వేసి విపరీతంగా పెట్రోల్, డీజిల్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే కూడా సుంకం తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం తగ్గాలి, మేమెందుకు తగ్గాలన్నాడు. లిక్కర్ మీద కూడా విపరీతంగా పెంచుకోవడం పోయాడు కరోనా టైంలో కూడా. తెలంగాణ ప్రజలు కరోనా వచ్చి కొట్టుమిట్టాడుతుంటే ఆరోగ్యశ్రీలు చేర్చమంటే కూడా చేర్చలే. ప్రజల మీద కనీసం వాళ్ళ సొమ్ము తింటున్నాము, వాళ్ళకి ఏదైనా మేలు చేయాలన్న ఉద్దేశంతో పరిపాలించలే. ఒక తుగ్లక్ పరిపాలన అంటే తుగ్లక్ పరిపాలన అందించిండు.